కథాప్రారంభం వ్యక్తిదైన నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షిగణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగిచేయుచున్ననమ్మునుల కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితోడ ప్రణమిల్లియున్న అక్కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేడ్క అతని పూజించిరి అపరిమిత విశేష విధుల అక్కథకుండు విండియు నమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి అనేక పురాణ పుణ్య కథా కథన దక్షుండ వ్యాస శిష్యుండైన రోమహర్షణునకు పుత్రుండ నా వలన ఎక్కద వినవలతురు అని అమ్మునుడు అతనికిట్లనిరి. ఏయది హృద్యము అపూర్వం వేయది యదాని వినిన ఎరుక సమగ్రం వైయుండు అధని బర్హణమేయది అక్కదయ వినగనిష్టము మాకు అనిన ఉగ్రశ్రవసుండు అట్లేని మీకు నభిమతంబైన పుణ్యకథ చెప్పెదా దత్తావధానులై వినుండు అని శౌనకాది మహామునుల గిట్టని చెప్పందొడంగే. ఆదియుగంబునందు కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబులు ఏకీభూతంబులై ఏర్పడకున్న ఋగ్యజుస్సామాధర్వంబులుగా విభాగించి తన శిష్యులైన పైల వైశంపాయన సుమంతు జైమినులన్ పంచి క్రమంబున చతుర్వేద సూత్రంబుల చేయించి వేదవ్యాసుండై నిజ తపోమహత్వంబునంజేసి బ్రహ్మచేతననుజ్ఞాతుండై అష్టాదశ పురాణంబులును ధర్మశాస్త్రార్థతత్వంబులును చతుర్వేద వేదాంతాభిప్రాయంబులును చతుర్వర్గ వర్గానుబంధ బంధుర కథేతిహాసంబులును చతుర్యుగ మహర్షి రాజవంశ చరిత్రంబులును చతుర్వర్ణాశ్రమ ధర్మ క్రమంబులును చతుర్ముఖ ప్రముఖ నిఖిల సురమునిగణ పూజితుండైన శ్రీకృష్ణుని మాహాత్మ్యంబును పాండవాది భారత వీరుల మహాగుణంబులును తన విమల విజ్ఞానమయంబైన వాగ్దర్పణంబునందేర్పడ విలుంగుచుండ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బని మైగొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుతుండజేసే భారతంబు అదియునున్ పౌష్యంబు పౌలోమంబు ఆస్తికంబు ఆదివంశావతారంబు సంభవ పర్వంబు జతుగృహదాహంబు హైడింబంబు బకవధ చైత్రరథంబు ద్రౌపదీ స్వయంవరంబు వైవాహికంబు విదురాగమనంబు రాజ్యార్థలాభంబు అర్జున తీర్థయాత్ర సుభద్రా కళ్యాణంబు హరణహారిక ఖాండవదహనంబు మయదర్శనంబు సభాపర్వంబు మంత్రపర్వంబు జరాసంధవధ దిగ్విజయంబు రాజసూయంబు అర్ఘ్యాభిహరణంబు శిశుపాలవధ
ద్యూతంబు అనుద్యూతంబు ఆరణ్యంబు కిమ్మీరవధ ఇంద్రకీలాభిగమనంబు కైరాతంబు ధర్మజతీర్థయాత్ర జటాసురవధ యక్షయుద్ధంబు అజగరంబు మార్కండేయోపాఖ్యానంబు సత్యా ద్రౌపదీ సంవాదంబు ఘోషయాత్ర ప్రాయోపవేశంబు వ్రీహి ద్రోణగాఖ్యానంబు ద్రౌపదీ హరణంబు కుండలాహరణంబు ఆరణేయంబు వైరాటంబు కీచకవధ గోగ్రహణంబు అభిమన్యు వివాహంబు ఉద్యోగంబు సంజయయానంబు ధృతరాష్ట్ర ప్రజాగరణంబు సానత్సుజాతంబు యానసంధి భగవద్యానంబు సేనా నిర్యాత్ర ఉలూక దూతాభిగమనంబు సమరథ అతిరథ సంఖ్యానంబు కర్ణభీష్వ వివాదంబు అంబోపాఖ్యానంబు జంబూషండ వినిర్మాణంబు భూమి పర్వంబు భీష్మాభిషేకంబు భగవద్గీత భీష్మవధ ద్రోణాభిషేకంబు సంసప్తకవధ అభిమన్యువధ ప్రతిజ్ఞా పర్వంబు జయద్రథవధ ఘటోత్కచవధ ద్రోణవధ నారాయణాస్త్ర ప్రయోగంబు కర్ణపర్వంబు శల్యపర్వంబు హ్రదప్రవేశంబు గదాయుద్ధంబు సారస్వతంబు సౌక్తిక పర్వంబు ఐశీకంబు జలప్రదానంబు స్త్రీపర్వంబు శ్రాద్ధపర్వంబు రాజ్యాభిషేకంబు చార్వాక నిగ్రహంబు గృహప్రవిభాగంబు శాంతి పర్వంబు రాజధర్మానుకీర్తనంబు ఆపద్ధర్మంబు మోక్షధర్మంబు ఆనుశాసనికంబు భీష్మ స్వర్గారోహణంబు ఆశ్వమేధికంబు అనుగీత ఆశ్రమవాసంబు పుత్ర సందర్శనంబు నారదాగమనంబు మౌసలంబు మహాప్రస్థానికంబు స్వర్గారోహణంబు హరివంశంబు భవిష్యత్ పర్వంబు శత పర్వంబులు గలిగి ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు అర్ధార్థులకు విపులార్థములును ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రాప్తియు వినయార్థులకు మహావినయమతియు పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థులకు ఇష్ట సంపదలును కావించునెప్పుడు భావించి వినుచుండు మారలకు మహాభారతంబు భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుండు భక్తవత్సలుండు భవభయంబులెల్ల పాపి ఇష్టార్థ సంసిద్ధి కరుణతోడ చేయునట్లు